హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ అనమాట. ఫిష్ ఇగురు. ఫిష్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి ఫ్రెండ్స్. సో ఫిష్ ఇగురు అనేది నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎలా చేశానో చూసేయండి ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్న 2 kgs ఫిష్ ముక్కలు అనమాట. దానికి క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. ఆల్రెడీ ఫిషెస్ నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ పట్టించేసాను. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చాగా నేను మిక్సీ వేసుకుని ఆనియన్స్ ద్వారాగా ఫ్రై అయ్యేలాగా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే వెల్లుల్లిపాత్ర పాత్ర తీసుకుంటే ఫిష్ కర్రీ అనేది చాలా చక్కగా ముక్కలు ఎక్కడ కూడా విడిపోకుండా వస్తాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా బాగా ఆయిల్ మొత్తం తేలిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్లు గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఆ టైంలో మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 or 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో కలిపి పెట్టుకున్నాను కాబట్టి కొంచెమే క్వాంటిటీ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో అది కూడా ద్వారగా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెలు పసుపు వేస్తున్నాను. సో నీసు వాసన లేకుండా కొంచెం పసుపుతో క్లీన్ ఆల్రెడీ చేశాను. అలాగే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాతనే పసుపు అనేది వేసుకోవాలి. సో ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మెల్లిమెల్లిగా విడిపోకుండా వేయాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. చాప్ ముక్కలన్నీ వేసేసాను ఫ్రెండ్స్. సో మనకి టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా, జీరా పౌడర్, ఫిష్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత మనం ఒక్కసారి ఇది గరిటెతో తిప్పకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు అనేది విడిపోతాయి. ఎప్పుడైనా కూడా వెడల్ పాత్రలో వేసుకున్నప్పుడు సో మనం వాటిని గిన్నెని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. పైకి కిందికి తిరిగి వేసుకోవాలి. మనం ఎప్పుడైతే గరిటె పెడతామో ముక్కలు అనేది విడిపోతాయి అన్నమాట. ఇదే మిస్టేక్ మనం చేస్తాము. స్టార్టింగ్లో నేను కూడా చేశాను, మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో మా అత్తగారు బాగా చేస్తారు. సో ఆ విధంగా నేను స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో టేస్ట్కి తగ్గట్టు ముక్కలు ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఒక 4 to 5 గ్లాసెస్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్కలు తొందరగానే మనకి ఉడికిపోతాయి. ఫిష్ ముక్కలు తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనకి జస్ట్ ముక్కలు అవన్నీ పట్టేలాగా మనం వాటర్ అనేది వేసుకోవాలి. సో చేప ముక్కలకి పట్టేంత వరకు వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ యాడ్ ఆన్ చేసి పెట్టాను నేను. ఇలా ఒక 15 minutes మరిగిన తర్వాత మనం సో ముక్క ఉడికిందో లేదో ఒక ముక్క స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో జస్ట్ ఇలా గట్టితో తిప్పాలి కార్నర్స్లోనే. డైరెక్ట్గా తిప్పితే ముక్కలు అనేది విడిపోతాయి. సో ఒక 20 minutes అయిన తర్వాత మనకి ఎగిరిపోయిందనమాట. మనం ఇగురు పెడుతున్నాం కాబట్టి ఇగురుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ ఆన్ చేసుకున్నాను. సో ముక్క స్ప్రెడ్ అయిపోయింది, చాలా చక్కగా ఎగిరిపోయింది అనమాట. మనకి కనిపిస్తుంది ఆ ఫ్లేవర్ అరోమా అయితే చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే లెందీగా ఉంటే ఎవరు చూడట్లేదు. యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ ఇగురు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక బ్యూటిఫుల్ హెల్తీ టిప్స్తో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ భవాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.